హే లాక్డౌన్లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో. సో ఇది దసరా వ్లాగ్. మీరు అందరు తమ్నైల్ చూసే ఉంటారు. సో దసరా వ్లాగ్ అనమాట. ఇంకా మాకు ముందు రోజు బళ్ళు క్లీన్ చేసుకోవడానికి టైం కుదరలేదు. సో అందుకనే దసరా రోజు మార్నింగే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుందాం అనుకున్నాము. సో కార్కి ఎలానో క్లీనర్ వస్తారు కదా, ఆయన చేసేసారు. సో బైక్స్కి మాత్రం మేమే చేసుకోవాలి. అండ్ మాకేంటంటే ఒక దగ్గర ట్యాప్ ఉంటుంది. సో ఏమైనా వాటర్ యూసేజ్ ఉంటే అక్కడే యూజ్ చేసుకుంటే అవుతుంది అనమాట. సో ఈ ఇయర్ ఏంటంటే మేమిద్దరమే కాకుండా ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కదా, వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు. అదేంటో కానీ అంటే చాలా పెద్దోళ్ళ అనిపించాడు. వాడికి 4 years అయినా కూడా మంచిగా అన్నిట్లోని ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు. సో మళ్ళీ ఏంటంటే వాడికి వ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది అనమాట. అందుకనే వాడు ఉన్నట్టుగా వీడియోస్ తీయమని చెప్తున్నాడు. అది నెక్స్ట్ ఎప్పుడైనా మనం టీవీలో పెట్టినప్పుడు ఎంత మురిసిపోతాడంటే వాడి వీడియోస్ వాడు చూసుకొని వాడికి చాలా ఇష్టము అలా చూసుకోవడము. సో అందుకనే వీడియోస్ తీయండి అంటున్నాడు. సో మాకు మొత్తం హెల్ప్ చేశాడు చాలా వరకు. క్లీనింగ్ కానీ వాటర్ వేసాడు, తర్వాత క్లీన్ చేశాడు, వీడియో తీయమన్నాడు. తర్వాత మాకు వీడియో తీయమంటే ఆహా లేదు మీరే నాకు తీయాలి అని చెప్పాడు. సో కొంచెం జోక్స్ చేసుకుంటూ అలాగా మొత్తానికి బైక్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాము. మాకేంటంటే ఈ టైంకే చేయాలి అన్నది ఏముండదు. బికాస్ హాలిడేస్ ఉన్నవే లేట్గా లెగుస్తారు, లేట్గా వర్క్ స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకనే ఆ రోజు కూడా లేట్ అయిపోయింది. మేము లెగ్సేటప్పటికి ముందు రోజు ఏదో మూవీ చూసుకుంటూ అలా లేట్ నైట్ వరకు లెగ్సున్నాము. సో నెక్స్ట్ డేకి బాగా లేట్ అయిపోయింది అనమాట. సో లెగ్సిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రెషన్ అప్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ కూడా ముందే తినేసాము. ఎందుకంటే కొంచెమైనా ఎనర్జీ ఉండాలి ఇవన్నీ క్లీనింగ్కి. అండ్ ఆవిష్ ఫుడ్ తినకపోతే వాడిలో ఉన్న పులి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫుడ్ ముందు ఇంపార్టెంట్, వాడికి పెట్టేయాలి. అండ్ ఇంకా ఫ్రెషన్ అప్ అయిపోయాము. అందరం ముగ్గురం ఫ్రెషన్ అప్ అయిపోయిన తర్వాత మిస్టరే పూజ అంతా చేద్దాము అని అనుకున్నారు. ఈసారి ఏంటంటే స్పెషల్ మొత్తం మిస్టరే ఆవిషే చేశారు. నేను జస్ట్ కెమెరామ్యాన్ బిహైండ్ ద కెమెరా అనమాట. అండ్ జస్ట్ టు గైడ్ దెమ్. ఎందుకంటే కొంచెం స్పెషల్గా చేయాలి ఈసారి, కొద్దిగా డిఫరెంట్గా అని ఇలా మొత్తం వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ మా పార్కింగ్లో కూడా మొత్తం 3 వెహికల్స్ని ఆయుధ పూజ చేద్దాము అని చెప్పి ఒక దగ్గర పెట్టేసి, ఇంకా మాకేం తెలుసో ఇది కరెక్టా రాంగో కూడా మాకు తెలీదు. మాకెంతవరకు తోచిందో, మాకెంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అంతవరకు చేద్దాము అని అనుకున్నాము. ఇలానే చేయాలి అలానే చేయాలని ఏం లేదు, మనస్ఫూర్తిగా చేయాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట. సో ముందు రోజు పూల దండలు కొన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫ్లవర్స్ కొన్నదే లేదనమాట. ఎందుకంటే అంత అవసరం రాలేదు. సో ఆ ఫ్లవర్స్ అన్నీ కొన్నాము. పూలదండలు అన్నీ సెట్ చేసాము బైక్స్కి అంతా. సో నాకు ఏమేమి వరకు తెలుసో, నాకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు చేద్దాము అని మిగిలినవన్నీ తీసుకెళ్ళాము. సో మొత్తం బొట్లన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నాము మంచిగా. అండ్ ఆవిష్ కూడా చాలా హెల్ప్ చేశాడు. వాడు ఏంటంటే అమ్మ నీ బండి, ఇంకా ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ చేశాడు ఏంటంటే నేను కార్ డ్రైవింగ్ చేయాలంట, అది చూడాలని వాడు కోరికంట. సో అందుకే నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోమని చెప్తున్నాడు. అలా అనమాట. వాడు ప్రతిదానికి చిన్న చిన్న ఆటలు కూడా చాలా మురిసిపోతాడు మా ఇద్దరం ఏమైనా చేస్తే. సో చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఇలా బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా కార్కి బైక్స్కి లెమన్ కొన్నామన్నమాట. నిమ్మకాయలు కూడా పెట్టేసాము. నిమ్మకాయలు పెట్టేసి ఇంకా వెహికల్ స్టార్ట్ చేసాము. మంచిగా ప్రే చేసుకున్నాము మనస్ఫూర్తిగా. చాలా బాగా అనిపించింది. ఏ ఇయర్ కూడా మా బళ్ళుకి ఇలా అంటే వెహికల్స్కి ఎప్పుడు చేయలేదు. ఈ ఇయర్ మాత్రం చేయడం అనేది చాలా కొత్తగా స్పెషల్గా అనిపించింది. అది బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే మేబీ మేము గ్రో అవుతున్నాము, మా మైండ్ సెట్ మెచ్యూరిటీ అవన్నీ ఇంకా నమ్మడము, అంటే కొంచెం ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ చేయడం అనేది స్టార్ట్ చేసాం మేము కూడా. పూజలు ఇవన్నీ ఇప్పుడు వరకు అంత పెద్ద రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళం కాదు. బట్ నౌ వీఆర్ ట్రయింగ్ టు కోప్ అప్ విత్ థింగ్స్ అనమాట. సో ఫ్యామిలీస్కి దూరంగా ఉంటాం కదా, కొంచెమైనా చేయాలి అని చెప్పి మా ఒపీనియన్. సో అందుకనే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసాము, ట్రై చేస్తున్నాము కొంచెంగా. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు
ఆవిష్ చేత వాడు కార్స్ అన్ని పెట్టి ఆయుధ పూజ అన్నట్టు వీడియో తీశాను. బట్ ఈసారి అలా ఏం చేయలేదు, బికాజ్ అంత టైం కుదరలేదు నాకు. సో అలా ఏం చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ఇయర్ ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది, బాగోదు. కాబట్టి ఈసారి మాది స్పెషల్ అనమాట. సో మంచిగా పూజ చేసుకున్న తర్వాత ఇంకంతా మొత్తం వెహికల్స్ అన్నిటికీ దిష్టి తీసేసి ఇంటికి వెళ్ళిపోయాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం లంచ్ చేసిన తర్వాత. సో ఆ టైం అది అయిపోయిన తర్వాత ఇంకా మూవీకి వెళ్దాం అనుకున్నాం. ముందే మూవీ ప్లాన్ ఉండే. సో మూవీ ఏంటంటే అది డివోషనల్ మూవీ ఎలానో కాబట్టి ఇంకా మూవీకి వెళ్దాం అనుకున్నాము. కాంతారా మూవీకి టికెట్స్ తీసుకున్నాము. బేసిక్గా ఆవిష్కి కాంతారా అంటే చాలా భయం. ఎంత భయం అంటే లైక్ ఈ 3 years కూడా కాంతారా భయంతోనే వాడు కొంచెం బుద్ధిగా ఉంటున్నాడు అన్నట్టు అనమాట. బట్ ఈసారి ఆ మూవీ చూడాలనిపించింది నాకు కూడా, మిస్టరే కూడా. సో ఎలాగో ఒకలాగా వెళ్దాము, వాడికి ఏదో ఒకటి చెప్పి అని నచ్చజెప్పి తీసుకువెళ్ళాము. స్టార్టింగ్ అంతా నేను రానమ్మా, నేను ఇంట్లోనే ఉండిపోతా, నేను బుద్ధిగా ఉంటున్నాను కదా, ఎందుకు తీసుకెళ్తున్నారు ఇది అది అని అన్నాడు. బట్ ఎట్ లాస్ట్ కొంచెం కూల్ అయ్యాడు అనమాట. సో మూవీ కొంచెం వరకు చూసాడు. బట్ సెకండ్ హాఫ్కి చాలా భయం వేసింది వాడికి కూడా. సెకండ్ హాఫ్ టైంలోనే ఇంకా వెళ్ళిపోదామమ్మ, నా వల్ల కాదు, నేను ఉండలేను, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పాడు. బట్ కొంచెంగా సరే ఏం అవ్వదు, నాకు గట్టి పట్టుకో అన్నట్టుగా వాడికి కోఆపరేట్ చేయించి మూవీ అయితే చూసాము. మీలో ఎంతమంది చూసారు మూవీ? మాకైతే చాలా నచ్చింది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. మెయిన్లీ అసలు ఆ ఆర్ట్ కానీ, ఆ ఆర్ట్ డైరెక్టర్ కానీ, అండ్ మొత్తం ఆర్టిస్ట్ కానీ అసలు ఎంత బాగా చేశారంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయేలాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది. సో మూవీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా మూవీ 6:35 షో అనమాట. సో మేము రెడీ అయ్యి వెళ్ళి అది మాల్ ఆఫ్ ఏషియాలో. సో మాల్ ఆఫ్ ఏషియాలోని పార్కింగ్ దొరకాలి అంటే చాలా టైం పడుతుంది. సో అంత మొత్తం చుట్టూ తిరిగి ఎక్కడ పార్కింగ్ దొరికితే అక్కడ పెట్టాలి. సో ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే ఇంకా లేట్ అయిపోయాను. బట్ మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి కొద్దిగా సెట్ అయింది. సో అప్పటికే ఫుల్ ట్రాఫిక్ అండ్ ఆల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ట్రాఫిక్ అండ్ అంత జనాలు ఉంటారు మాల్ ఆఫ్ ఏషియాలో అని. బట్ అలా ఉన్నారనమాట. సో ఇంకా మూవీకి వెళ్ళిపోయాము. అండ్ 6:35 షో కాబట్టి ఒక 1 hour అలాగా మొత్తం మాల్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఏమైందంటే 2 days మాల్ ఆఫ్ ఏషియాలోనే అయిపోయింది మాకు. ముందు రోజు వెళ్ళాము, తర్వాత రోజు వెళ్ళాము. ముందు రోజు రిలీజ్ అవ్వలేదు మూవీ, అండ్ తర్వాత రోజు రిలీజ్ అయింది. సో ముందు రోజు ఏం చేసాము అనేది మినీ వ్లాగ్ పెడతాను ఈ వీడియో తర్వాత. సో అది కూడా చూడండి. అండ్ మూవీ కోసం రెడీ అయిపోయాము. నేను ఆ మిస్టరే కొత్త డ్రెస్సెస్ ఏం వేసుకోలేదు. బట్ ఆవిష్కి 2 times మార్నింగ్ ఈవినింగ్ 2 times కొత్త డ్రెస్సెసే అనమాట. సో వాడు కూడా ఎగ్జైటెడ్గానే ఉన్నాడు, బట్ కొంచెం భయంతో ఉన్నాడు అనమాట. సో మూవీ అయినప్పటికీ 10 అలా అయిపోయింది. ఆ టైంకి మాల్ ఆఫ్ ఏషియాలో తిందామా బయట తిందామా అనుకున్నాము. సో ఎప్పుడు అక్కడే తిన్నాం కదా అని ఈసారి బయట తిందాం అనుకున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ట్రఫల్స్ అంటే ఐడియా ఉండుంటుంది. సో అంటే ముందు రోజు వెళ్ళామని చెప్పాం కదా, అప్పుడు కూడా ట్రఫల్స్ వెళ్దామనే అనుకున్నాం. కానీ అప్పుడు కూడా చాలా రష్ ఉండే, మాకు కార్ పార్కింగ్ కూడా దొరకలేదు. సో అందుకనే ఆ రోజు వెళ్ళలే. బట్ ఈ రోజైనా వెళ్దాము అని అనిపించింది. సో ఇంకా వెయిట్ చేసాం. అప్పటికి ఒక 20-25 minutes వెయిటింగ్ చేస్తేనే టేబుల్ దొరికింది. సో మంచిగా ఫుడ్ అనేది తిన్నాము. ట్రఫల్స్ ఏంటంటే నేను బెంగళూరు వచ్చాను కదా మా తమ్ముడి దగ్గరికి, అప్పుడు నుంచి కూడా వాడు కొంచెం హైప్ చేశాడు అనమాట, బాగుంటుంది అక్క అన్నట్టు. సో అలాగనే లాంగ్ వీడియోస్ పెట్టడం కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే నాకు ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు స్కోప్ దొరకట్లేదు అనమాట. బట్ పడుకున్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది ఇల్లు, అండ్ వాడు లెగ్సినప్పుడు చాలా నాయిజీగా ఉంటుంది. సో 2 times నేను ఇవ్వలేకపోతున్నా. అండ్ అంత లాంగ్ వీడియోస్ చేసే అంత కంటెంట్ కూడా రావట్లేదు. సో అందుకని మేము స్కిప్ చేస్తున్నాము. షార్ట్ వీడియోస్, మినీ వ్లాగ్స్ అంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ మేము కూడా ఎంజాయ్ చేస్తాము అని అనిపించింది. సో ఈ వీడియో లాంగ్ వీడియో ఎలా అనిపించింది? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్ దీన్ లవ్. బై బై, టేక్ కేర్.